కవిత కవిత రా. హే కాజల్, నువ్వా? పద, కాలేజీ వెళ్తున్నాను. పద కూర్చో, వెళ్దాం. కాజల్ అన్నిసార్లు పిలవడంతో కవిత వెళ్లి కారులో కూర్చుంది. ఆ ఖరీదైన కార్ని డ్రైవర్ నడుపుతుండగా వెనక కవిత మరియు కాజల్ కూర్చున్నారు. అరే వా కాజల్, నీ కారు మాత్రం అద్భుతంగా ఉంది. ఇది మా డాడీది. ఈరోజు ఆఫీస్ తీసుకెళ్లేదు. సరే, నన్ను కాలేజ్కి దింపమని అడిగాను. భలే ఉంది. నేనైతే మొదటిసారి ఇలాంటి కారులో కూర్చున్నాను. అరే, ఇకపై కూర్చుంటూనే ఉంటాం. సరే, నువ్వు నా ఫ్రెండ్ అవుతావా? కాజల్ మరియు కవిత ఒకే కాలేజీలో చదివేవారు. 3-4 రోజుల క్రితమే అడ్మిషన్ అయింది. నెమ్మదిగా ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కాజల్ మాత్రం ఒక పెద్దింటి అమ్మాయి. కాజల్ వాళ్ళ నాన్నగారు ఎన్నో బిజినెస్లకు యజమాని. కవితది మాత్రం మధ్యతరగతి కుటుంబం. తన తండ్రి ఒక రైతు. వచ్చిన రాబడితో పైసా కూడబెట్టుకుని కవితను మాత్రం ఒక మంచి కాలేజీలో జాయిన్ చేశారు. కాజల్కి మాత్రం డబ్బు ఉందని అహంకారం ఏమాత్రం కూడా లేదు. అయితే ఒకరోజు, కవిత కొంచెం విను. ఏంటో చెప్పు. ఇటు చూడు, నా వాచ్ ఎలా ఉంది? అరే, ఇది ఎంత బాగుందో తెలుసా? ఇది నేను నీ కోసం కొన్నాను. ఇది వేసుకొని చూపించు. అరే వద్దు, నేనెలా ఎంత ఖరీదైన వాచ్. ఇంకా నోరు మూసుకొని వేసుకో. ఇంకేం ఆలోచించుకు. నీకెప్పుడైనా బుద్ధి పుడితే నాకు కూడా ఏదైనా కొనివ్వు. కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికైతే ఏమీ లేదు. సర్లే ఆపు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా ఇవ్వు. సరే, ఇవ్వు. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులైపోయారు. ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపేవారు. మరి ఒకరోజు, కవిత, ఈ అబ్బాయి ఎవరు? ఇంతకుముందెప్పుడు ఇతన్ని చూడలేదే. ఎవరు? ఆ హ్యాండ్సమ్మా. నిజంగా చాలా కూల్గా ఉన్నాడు కదా. అతని పేరు ఆకాష్. అతను మన సీనియర్. ఓయ్, కొంచెం కంట్రోల్ అవ్వు. నేను విన్నాను, అతను కొంచెం బ్రహ్మచర్యం టైప్ అంట. అందరమ్మాయిలకి అతనంటే పిచ్చి, కానీ అతను ఎవ్వరిని పట్టించుకోడు. అవునా? అయితే చూడు, అతన్ని ఎలా నావాణ్ణి చేసుకుంటానో కొన్ని రోజుల్లో. నువ్వు ఆపు. ఆకాష్పై ఇష్టం మొదలైంది. కొన్ని రోజులు హాయ్ హలో జరిగింది. నెమ్మదిగా ప్రేమ కూడా మొదలైంది. కాజల్కి అతను కోరుకున్నవాడు దొరికాడని కవిత చాలా ఆనందపడింది. కాజల్, ఫైనల్ రిజల్ట్ రాగానే నేను యుఎస్ వెళ్ళిపోతాను. యుఎస్? కానీ ఎందుకు? అక్కడ నా ప్లేస్మెంట్ జరిగింది. ఏ కంపెనీలో అయితే నేను సెలెక్ట్ అయ్యానో ఆ కంపెనీ వాళ్ళు కోరుకుంటున్నారు హెడ్ క్వార్టర్లో నేను 1 సంవత్సరం పనిచేసి ఆ తర్వాత ఇండియాకు తిరిగి రావాలని. కానీ 1 సంవత్సరం నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను? వేచి ఉంటే ఫలితం బాగుంటుంది కదా. అరే, నువ్వెప్పుడొచ్చావు? అదే, మీరిద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు. చూడు, ఆకాష్ని వెళ్ళని. అక్కడికి వెళ్ళకపోతే జాబ్ ఎలా సంపాదించుకుంటారు? నేను కరెక్టే కదా? నిజంగా. కాజల్, 1 సంవత్సరం ఇవ్వు నాకు. ఆ తర్వాత వచ్చి నేను మీ నాన్నగారితో మాట్లాడతాను. సరిగ్గా 1 నెల తర్వాత ఆకాష్ విదేశాలకు వెళ్ళిపోతాడు. కాజల్ అతన్ని తలుచుకుంటూ కళ్ళు కనేది. కానీ ఇంకేదో జరగాలనున్నది. సడన్గా కాజల్ కాలేజీకి రావడం మానేసింది. తన ఫోన్ కూడా పనిచేయలేదు. కవితకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఒకరోజు ఆమె తన ఇంటికి వెళ్తుంది. అక్కడ కాజల్ వాళ్ళ నాన్నగారిని కలుస్తుంది. ఎవరు నువ్వు? నీకేం కావాలి? అది నేను కాజల్ ఫ్రెండ్ని. తనకి నోట్స్ ఇద్దామని వచ్చాను. నోట్స్? వాటి అవసరం లేదు. ఇంకా అయిపోయింది తన చదువు. కానీ అలా ఎలా అంకుల్? లాస్ట్ సెమిస్టర్ ఇంకా ఉంది కదా. చెప్పాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళింకా మళ్ళీ ఇంకెప్పుడు రావద్దు. కవితకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తను వెళ్ళిపోతుంది అనగా, కానీ ఆమె వెళ్తుండగా ఆమె దగ్గరకు ఒక పేపర్ బాల్ వచ్చి పడింది. కవిత దాన్ని తెరిచి చూస్తే అది కావ్య చేతిరాత. నన్ను కాపాడు కవిత, ప్లీజ్. కవితకు అక్కడేదో గందరగోళంగా అనిపించింది. కానీ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఒక ఆవిడ చెంగు వేసుకుని చేతిలో కర్ర పట్టుకుని కావ్య ఇంటికి వచ్చింది. లోపలికి వచ్చిన ఆవిడని ఎవరూ ఆపలేదు. కానీ ఆ చైర్లో ఉన్నది కవిత. కావ్య ఇంట్లో పని మంచు కింద ఆ ఇంటికి వచ్చింది. రాగానే కావ్య కోసం వెతకడం ప్రారంభించింది. ఎలాగో ఒకలాగా కావ్య రూమ్కి చేరుకుంది. రూమ్ చూసిన వెంటనే కవిత అవాక్కయింది. కవిత నోరు చేతులు కాలు కట్టేసి ఉన్నాయి. కాజల్, ఏంటిదంతా? ఎవరు చేశారు? కవిత, నువ్వు ఇక్కడికి వచ్చావు. అంతా దేవుడి దయ.
నీకు తెలుసు కదా నాకు ఆకాష్ అంటే ఎంత ఇష్టమో. కానీ మా నాన్నగారు నా సంబంధం వేరే దగ్గర ఖాయం చేశారు. నాన్నగారు బిజినెస్ పార్ట్నర్తో నా పెళ్లి ఖాయం చేశారు. 55 సంవత్సరాల ముసలివాడు తన మొదటి భార్యను చంపేశాడు. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తాడు. మీ నాన్నగారే కదా, నీతో అతను ఇలా ఎలా చేస్తారు? నాన్నగారు చాలా పెద్ద లోన్ తీసుకున్నారు అతని దగ్గర నుంచి, కానీ తీర్చలేకపోయారు. అందుకే బదులుగా నన్ను ఇలా చెప్పి కావ్య చాలా గట్టిగా ఏడవసాగింది. కానీ కవితకు తెలుసు తన స్నేహితురాలైన కావ్యని రక్షించాలని. తను కట్టుకున్న చైర్ని కాజల్కిచ్చి తను కాజల్ ప్లేస్లో కూర్చుండిపోయింది. కవిత ప్లేస్లో కావ్య చాలా ధీమాగా బయటకు వచ్చింది. మరి కాసేపటి తర్వాత ఎవరు? అరే కమిషనర్ గారు మీరా? మీరేంటి ఇక్కడ? ఏమైంది అసలు? ఎందుకు వచ్చారు? నేను మీ ఇంటిని సోదా చేయాలి, కానీ ఏం వెతుకుతారు? ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఇక్కడ ఎవరో అమ్మాయిని బంధించి ఉంచారని. ఇలా అన్న తర్వాత పోలీస్ ఆఫీసర్తో వచ్చిన పోలీసులు ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు కవిత ముందుకు వచ్చింది. తన ముఖం మీద ఎన్నో గాయాలున్నాయి. రాజీవ్కి కవిత మరియు కావ్య యొక్క ప్లాన్ అర్థమవగానే కవిత మీద కోపంతో కవితను కొట్టడం మొదలుపెట్టాడు. కానీ తను చేసిన తప్పుకి తను భరిస్తాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలియగానే ఆకాష్ యుఎస్ నుంచి వెనక్కి వస్తాడు మరియు కవిత వాళ్ళిద్దరి పెళ్లి దగ్గరుండి ఒక గుళ్ళో జరిపిస్తుంది. థ్యాంక్ యూ కవిత, నువ్వు లేకపోతే. అరే అలా ఎలా ఉండకుండా ఉంటాను? నా స్నేహితురాలకి నా అవసరం ఎప్పుడు ఉన్నా సరే నేను వెంటనే తనతో ఉంటాను. ఇలా అంటూనే కవిత కాజల్ని దగ్గరికి తీసుకుంటుంది. కాజల్ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఏ గిఫ్ట్ అయితే కవిత తనకి ఇచ్చిందో అలాంటిది తనకి తిరిగి ఇవ్వగలదో లేదో అని. హాయ్ హాయ్, వాడు మాతో ఎలా రాడో నేను చూస్తాను. ఆయన నా భర్త, నేను ఆయన భార్యని. మీరు ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లేరు. ఈరోజు రజని ఏ భర్త కోసమైతే పోరాడుతుందో అతను ఒక కిన్నెర. సాగర్ పుట్టుక ముందు సావిత్రి రాంపూర్లో తన భర్త రమేష్ మరియు అత్తగారితో కలిసి ఉండేది. సావిత్రి, ఏం చేస్తున్నావు? ఈ సమయంలో నువ్వు విశ్రాంతి తీసుకోవాలని దాయమ్మ చెప్పింది కదా. నేను కూడా చెప్పాన్రా, కానీ అది వింటేగా. దేవుడా, అత్తయ్య చాలా నొప్పొస్తుంది. బహుశా కోడలికి పురుటి నొప్పులు వస్తున్నట్టున్నాయిరా. త్వరగా వెళ్ళి దాయమ్మని తీసుకురా. అమ్మా, నువ్వు సావిత్రిని చూసుకో, నేను ఇప్పుడే తీసుకొస్తాను. రమేష్ దాయమ్మని పిలుచుకుని వస్తాడు. రమేష్ మరియు వాళ్ళమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే దాయమ్మ బయటికి వస్తుంది. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఇద్దరూ బాగానే ఉన్నారా? ఏం చెప్పాలమ్మా, కృతజన్మ పాపమో ఈ జన్మ పాపమో నాకు తెలియదు గాని మీ కోడలికి ఒక కిన్నెర పుట్టింది. ఏంటి? ఏమంటున్నావు సుశీలా? సావిత్రి కిన్నెరని కన్నాదా? సర్వనాశనం అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా అమ్మా? ఊర్లో మనం మొహం ఎలా చూపించగలం? నన్ను కిన్నెర తండ్రి అంటారు. అలా అవ్వకూడదు. నేను వెంటనే వెళ్ళి ఆ పిల్లోడు గొంతు నులిపేస్తానమ్మా. దాయమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రమేష్ కోపంతో వెళ్ళి ఆ పిల్లోడి గొంతు నొక్కబోతాడు. వద్దండి, వద్దు, అలా చేయకండి. ఎలా ఉన్నా ఏదైనా నా తలరాతే. నా కడుపులో మోసి జన్మనిచ్చాను. నా బిడ్డని చంపకండి. రమేష్, ఈ దరిద్రాన్ని ఆ దరిద్రంతోటే ఉండనివ్వు, వదిలే. రమేష్ వాళ్ళమ్మతో బయటికి వెళ్తాడు. సావిత్రి వాళ్ళిద్దరు మాటలు వింటుంది. చూడు రమేష్, ఇప్పుడు వాణ్ణి ఏదైనా చేస్తే గోలగోల చేస్తుంది. రాత్రికి అది నిద్రపోయాక అప్పుడు వాణ్ణి నదిలో వదిలేద్దాం. నేను నా బిడ్డని ఏం చెయ్యనివ్వను. ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. సావిత్రి తన బిడ్డను తీసుకుని అక్కడి నుండి పారిపోతుంది. దగ్గర్లో మంగల్పూర్ అనే ఊర్లో ఉండసాగింది. సావిత్రి కష్టపడి తన కొడుకు సాగర్ని పెంచుకుంటూ ఉంటాది. కానీ అతని లోపాన్ని లోకం నుండి దాచిపెడుతుంది. సాగర్ బాగా చదువుకుని అదే ఊర్లో ఒక స్కూల్లో పేద పిల్లలకి ఫ్రీగా చదువు చెప్తుంటాడు. ఆ పిల్లల్లో ఒక పిల్లాడి అక్క రజని సాగర్ని ఇష్టపడుతూ ఉంటుంది. సాగర్, నువ్వెందుకని నాకు దూరంగా ఉంటావు? నేను సిటీలో అమ్మాయిలాగా బాగా చదువుకుని అందంగా లేననే కదా. కానీ నువ్వు ఎప్పుడైనా నా మనసును చూసావా? రజనీ, నేను నీకు కారణం చెప్పలేను. నువ్వు నా పైన ఆశలు పెట్టుకోకు.
ఆ మాటకి రజనీకి చాలా బాధేస్తుంది. కొద్ది రోజులకి రజనీకి వినోద్తో పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ పెళ్లి రోజుకి వినోద్ నాన్నగారు కట్నం గురించి గొడవ చేస్తుంటాడు. బావగారు, నాకు కొద్ది రోజులు సమయం ఇవ్వండి. పంట చేతికి రాగానే మిగిలిన కట్నం డబ్బులు ఇచ్చేస్తాను. సరే మరి, మేం వెనక్కి వెళ్ళిపోతాం. అలా అనకండి కిషన్ బాబు. తల్లి లేని నా బిడ్డ చాలా కష్టాలు పడింది. ఇప్పుడింకా ఇలా చేస్తే మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ పెళ్లిని జరిపించండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాన్న, మీరు నా కోసం ఇలాంటి నీచమైన వాళ్ళ కాళ్ళపై పడకండి. వెళ్తే వెళ్ళనివ్వండి. నాకు ఇలాంటి నీచమైన వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళాలని లేదు. వినోద్, పదా మనం తిరిగి వెళ్ళిపోదాం. ఆగండి బావగారు, అలా చేయకండి బాబు. రజనీ పెళ్లి ఆగిపోతుంది. ఆ అవమానం రజనీ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి బావిలో దూకేస్తుంది. అప్పుడు అక్కడి నుండి వెళ్తున్న సాగర్ బావిలోకి దూకి ఎలాగోలా రజనీని బావి నుండి బయటికి తీసుకొస్తాడు. అయ్యో తల్లి, దేవుడా, నా బిడ్డ ఏం చేసుకోబోయింది? సాగర్ బాబు, ఇవాళ నువ్వు లేకపోయి ఉంటే నా బిడ్డ. అక్క, కళ్ళు తెరువు అక్క. రజనీకి తన మనసులో సాగర్పై ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. తను రోజూ ఏదో ఒక కారణంగా సాగర్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. రజనీ, ఎలా ఉన్నావు? నేను బావున్నానాంటీ. సాగర్ లేడా? అది నేను కేసరి చేశాను. సాగర్కి చాలా ఇష్టమని తెచ్చాను. కేవలం సాగర్ కోసం తెచ్చావా? నా కోసం కాదా? అయ్యో లేదా ఆంటీ, మీరు కూడా తినండి. ఊరికే అన్నాను. రజనీ, నువ్వేంటి? సాగర్, తను కేసరి చేసింది, నీకోసం తీసుకొచ్చింది. సరే ఆంటీ, నేను వెళ్తాను. కేసరి ఎలా ఉందో తిని చెప్పండి. రజనీ సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు సాగర్, అమ్మా, రజనీకి నా గురించి నిజం తెలీదు. నా వల్ల తన జీవితం పాడవడం నాకిష్టం లేదు. తనకి నాపై ఉన్న ఉద్దేశం నాకు అర్థమవుతుంది. తను నాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నేను ఒక కిన్నెర్ని. నేను మామూలు అబ్బాయిని కాదు కదా. నేను తనకి సరికాదమ్మా. సాగర్ రజనీ అక్కడి నుండి వెళ్ళిపోతుందనుకుంటాడు. కాని రజనీ డోర్ వెనక నుండి అన్నీ వింటుంది. తనకి ఏమీ అర్థమవదు. చాలా బాధపడుతుంది. రాత్రంతా సాగర్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు రజనీ నిద్రలేచి సాగర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆంటీ, మీరు నన్ను మీ కోడలిగా ఒప్పుకుంటారా? నీకు సాగర్ గురించి ఏమీ తెలీదు రజనీ. సాగర్ నిన్న మీ ఇద్దరి మాటలు విన్నాను ఆంటీ. సాగర్ గురించి నిజం తెలిసాక నాకు సాగర్పై ప్రేమ ఇంకా పెరిగింది. సాగర్ నాకు అన్ని విధాలా సరైనవాడు. సాగర్ మనసు చాలా స్వచ్ఛమైనది. మా నాన్నగారు నాకు చూసిన అబ్బాయి చాలా నీచుడు. అలాంటి నీచమైన వాణ్ణి పెళ్లి చేసుకోవడం కంటే సాగర్ లాంటి మంచివాణ్ణి పెళ్లి చేసుకోవడం మేలాంటి. సంతోషంగా ఉంది తల్లి. నువ్వు నా కొడుకు జీవితంలో రంగులు తెచ్చావు. సాగర్కి కూడా అంతా తెలుస్తుంది. రజనీ యొక్క స్వచ్ఛమైన ప్రేమని చూసి పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక రజనీ సాగర్ల పెళ్లి జరిగిపోతుంది. ఒకరోజు సావిత్రి భర్త రమేష్ ఆ ఊరికి వస్తాడు. అతను సావిత్రి మరియు సాగర్లను ఒక షాప్ దగ్గర చూస్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే రమేష్ ఆ షాప్ దగ్గరికి వెళ్తాడు. అన్నా, ఇప్పుడు ఒక ఆవిడ వచ్చి సామాన్లు తీసుకుని వెళ్ళింది కదా, ఆమె ఎవరు? తను సావిత్రి చెల్లెమ్మ వాళ్ళ కొడుకు సాగర్, స్కూల్ మాస్టర్ అతను. ఈ మధ్య పెళ్లి కూడా అయింది. అరే, అదెలా అవుతుంది? నా కొడుకు ఒక కిన్నెర కదా. ఖచ్చితంగా సావిత్రి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పి ఉండదు. ఒకవేళ నేను ఈ విషయాన్ని పట్నంలో కిన్నెర్లకు ఈ నిజాన్ని చెప్తే వాళ్ళు వీణ్ణి తీసుకుని వెళ్తారు. ఇంకా నాకు చాలా డబ్బులు వస్తాయి. అప్పుడు మజాలు చేయొచ్చు. సాగర్ తండ్రి అయ్యుండి కూడా ఎంత దుర్మార్గం చేస్తాడంటే పట్నం వెళ్లి కిన్నెర్లకు సాగర్ గురించి చెప్పి వాళ్ల నుండి 50,000 రూపాయలు తీసుకుంటాడు. ఇక ఆ కిన్నెర వాళ్ళు సాగర్ని తీసుకెళ్లడానికి ఊరికి వస్తారు. ఊర్లో అందరికీ ఈ నిజం తెలిసిపోతుంది. హాయ్ హాయ్, వాడు మాతో ఎలా రాడో నేను చూస్తాను. నువ్వు ఒక కిన్నెరివి, నిన్ను మాతో తీసుకునే వెళ్తాము. నీ అయ్యకి 50,000 రూపాయలు ఇచ్చాము. అతనే నీ గురించి నిజం చెప్పాడు. నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదమ్మా. నా కన్న తండ్రి ఇలా చేశాడు. నీ తండ్రే నీడలా ఉండి మనకి శత్రువు అవుతాడని అనుకోలేదు బాబు. చిన్నప్పుడైతే నిన్ను ఎలాగోలా కాపాడాను. అప్పుడే రజనీ వచ్చి ఆ కిన్నెర్లను అడ్డుకుంటుంది. అరే, ఆమెకి పిచ్చి పట్టిందేమో. ఒక కిన్నెరని తన మొగుడంటుంది. తను మాతో వచ్చే వరకు మేమిక్కడి నుండి కదలం.
వాడిని తీసుకెళ్ళడానికి మేము 50,000 రూపాయలు ఇచ్చాం. అతను నా భర్త. ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఎక్కడైనా ఉండొచ్చు. మీరు ఇలా బలవంతం చేయలేరు. చట్ట ప్రకారం ఎవరికైనా ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. సాగర్, నేను చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఊరి వాళ్ళు అందరూ రజనీ సాహసాన్ని మెచ్చుకుని తనకి తోడుగా నిల్చుంటారు. సాగర్ చాలా మంచోడని ఆ ఊర్లో అందరికీ తెలుసు. ఊరి వాళ్ళందరూ కలిసి డబ్బులు జమ చేసి కిన్నెర్లకిస్తారు. తీసుకోండి, మేమంతా కలిసి 50,000 రూపాయలు జమ చేసి ఇస్తున్నాం. ఇంకెప్పుడు సాగర్ని సతాయించకండి. హాహా, మేమెందుకు సతాయిస్తాం? మా డబ్బులు మాకు వచ్చేశాక మాకిక్కడ ఉండే అవసరమే లేదు. కానీ వెళ్తూ వెళ్తూ ఒక్క మాట చెప్పేసి వెళ్తాం. రజనీ లాంటి మంచి భార్య ఉండగా ఎవ్వరూ వాడి వెంట్రుకు కూడా పీకలేరు. మీరు సంతోషంగా ఉండండి. మా ఆశీర్వాదం మీకుంటుంది. పదవే పద, బస్సు వెళ్ళిపోతాది. సమయానికి పట్నం చేరుకోవాలి. సాగర్ ఊరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతాడు. ఆ తరువాత రజనీ, సాగర్ కలిసి సావిత్రి కాళ్లకు నమస్కరించి సంతోషంగా ఉంటారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.